హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ విజువల్లో చూసే మొక్కను పానాకు మరియు ఇదేమో ఈతాకు. మేము మా ప్రాంతంలో ఇంకా కోతిమూతాకు అని కూడా పిలుస్తాము. మన విజువల్లో చూడొచ్చు. ఇది మేము చిన్నప్పుడు స్కూల్కు వెళ్ళే టైంలో ఈ ఆకును మరియు ఈతాకుని అది కొంచెం ఇది కొంచెం సేకరించి నమిలేది పాన్ లాగానే రెడ్గా వచ్చేది. ఇప్పుడు నేను విజువల్లో కొంచెం అయిన తర్వాత చూపిస్తాను. మీ ప్రాంతంలో ఈ ఆకుని ఏమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆ పండ్లు కూడా బాగా టేస్ట్గా ఉంటాయి, కనిపించేవి. అవి పచ్చగా ఉన్నాయి ఇప్పుడు కాయలు, రెడ్గా అవుతాయి ఈ పండ్లు అయితే. అటు మనం తినచ్చు, అది చాలా స్వీట్గా ఉంటాయి. మరి మీరు మీ ప్రాంతంలో ఏమంటారో ఒకసారి చెప్పండి. ఇట్లా సేమ్ ఇట్లా కొంచెం కొంచెం మరి బాగా కూడా అవసరం లేదు, కొంచెం అట్లా సేకరించి అంత సరిపోతుంది. ఒక ఈతాకు సరిపోతుంది. ఆ కోస ముళ్ళు ఉంటాయి కాబట్టి కొరికి పారేయాలి. కొరికి పారేసి మామూలుగా అట్లా నమిలితే సరిపోతుంది, మనం పాన్లుగా నమిలినట్టే. ఒక్కటే ఆకు, కొంచెం ఆకు, అంతే. మీరు చూడవచ్చు ఎట్లా రెడ్గా వస్తుందో. మౌత్ ఫ్రెషనర్గా కూడా దీన్ని మనం ఉపయోగించుకోవచ్చు. మౌత్ మంచిగా ఫ్రెష్గా అవుతుంది. మనం ఈ సేమ్ ఉసిరికాయ తింటే కదా ఎట్లా నోరు స్వీట్గా ఉంటుందో అట్లా స్వీట్గా అవుతుంది మన నోరు కూడా, అట్లా రెడ్గా వస్తుంది. అందుకే మేము దీన్ని పానాకు అని కూడా పిలుస్తాం మా ప్రాంతంలో. యాక్చువల్గా దీన్ని ఏమని పిలుస్తారో రియల్ నేమ్ అయితే మాకు తెలియదు. మేమైతే చిన్నప్పటి నుంచి పాన్లాగా నమ్మలే కాబట్టి పానాకు, ఇది నేమో ఈతాకు, ఈత చెట్టు కాబట్టి ఈతాకు. ఈ రెండు మిక్స్ అవ్వడం వల్ల నమిలితే రెడ్గా వస్తుంది. మనం నమలడం వల్ల మౌత్ క్లియర్ అవుతుంది, మంచి ఫ్రెషనర్ లాగా ఉపయోగించుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు ఎప్పుడన్నా ట్రై చేస్తారని ఏమన్నా కనపడితే ట్రై చేస్తారని పెడుతున్నా, అన్యదాకా భావించద్దు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.